రామ్టాక్కి తిరిగి స్వాగతం. మార్చి 1 అంటే ఇంకా 3 రోజుల్లో మోడీ బహిరంగ సభ మదురైలో జరగబోతుంది. ఇదో చరిత్రాత్మకంగా జరుగుతుందని అందరూ చెప్తున్నారు. అయితే సభ కన్నా ఇవాళ వివాదం దేని మీద వచ్చిందంటే, మోడీ మురుగన్ దేవాలయ సందర్శన ఉంటుందనేది, అసలు ఈ టైంలో ఎలా చేస్తారు అనేది, దీని మీద వివాదం జరుగుతుంది. సో ఈ రెండింటిని గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మదురై అనేది మీకు తమిళనాట సాంస్కృతిక రాజధానిగా చెప్పచ్చు. పాండ్యులు ఎన్నో ఏళ్ళు పరిపాలన చేసినటువంటి రాజధాని అది. మధుర మీనాక్షి దేవాలయం మనందరికీ ఎక్కువ మందికి తెలిసినటువంటిది. అట్లానే ఇంకొక విషయం చాలామందికి తెలుసుకోవాల్సింది, తమిళనాడు మొత్తం ఒక్కటి కాదండి. మీకు పశ్చిమానికి వచ్చేసరికి కొంగునాడు, కోయంబత్తూరు కేంద్రంగా ఉండేటువంటిది, ఆ ఎకో సిస్టమ్ వేరుగా ఉంటుంది. అట్లానే మీరు తూర్పు తీరానికి వెళ్ళేటప్పటికి తిరుచిరాపల్లి, నార్త్లో చెన్నై, దక్షిణాన మదురై. ఇది ప్రతిదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మదురై సాంస్కృతిక రాజధాని, అందుకనే మదురై గెలిస్తే తమిళనాట గుండెల్ని గెలిచినట్టే. ఇది జనరల్గా అందరూ అనుకున్నటువంటిది. నాకైతే ఎటువంటి డౌట్ లేదు. మార్చి 1 నిర్వాహకులు దీని ప్రకారం ఉత్సాహం చూస్తూ ఉంటే ఓ చరిత్రాత్మక సభగా మిగలబోతుంది. సరే, ఇప్పుడు ఆ సభని గురించి కాదు, ఎక్కువ జరుగుతున్నటువంటి వాదన ఏంటంటే, మోడీ మదురై సభకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మురుగన్ దేవాలయాన్ని దర్శిస్తాడు. ముఖ్యంగా తిరుపరంకుండ్రం, మధుర మీనాక్షి అదివరకే వెళ్ళాడు ఆయన. అది ఈ టైంలో ఎందుకు వెళ్ళాలి? కొంతమంది ఎంత దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటే, దీంతో ఇంకా అన్నాడీఎంకే బీజేపీకి కథం, వాళ్ళు అధికారంలోకి రాలేరట. దేవాలయానికి వెళ్తే మోడీ అంటే ఎంత ద్రవిడ ఎకో సిస్టమ్. నేను చెప్పాను కదా, 4 సాంస్కృతిక కేంద్రాలు అనుకుంటే, ద్రవిడ ఎకో సిస్టమ్ తమిళనాడు మొత్తం గత కొన్ని దశాబ్దాలుగా ఒక కృత్రిమ ఎకో సిస్టమ్ను తయారు చేసి పెట్టారు. దేవాలయానికి వెళ్ళటం వివాదం ఏంటండి? తిరుపరంకుండ్రం వివాదం ఉండొచ్చు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తమిళనాట ప్రభుత్వం అమలు చేయలేదు. పార్లమెంట్లో ఆ జడ్జిని ఇంపీచ్ చేయడానికి తీర్మానం ప్రవేశపెట్టారు. అవన్నీ సపరేట్ ఇష్యూస్. ఇదంతా ఏంది? కార్తీక దీపోత్సవ స్తంభం దగ్గర జరపాలనే దీని మీద నేను ఎన్నో వీడియోలు చేశాను కాబట్టి ఇప్పుడు నేను దాని జోలికి వెళ్ళటల్లా. మోడీ ఏమన్నా వెళ్ళి హైకోర్టు తీర్పులు అమలు చేయటానికి స్వయంగా దీపోత్సవం వెళ్ళి దీపం వెలిగించబోతున్నాడా? ఆ టైం కాదు కదా ఇది. అది కార్తీక మాసంలోనే జరుగుతుంది అది. కాబట్టి ఆయన మురుగన్ దేవాలయానికి వెళ్తే వివాదం ఏంటి అంటే, అది వివాదం ఉన్నటువంటి దేవాలయం కాబట్టి వెళ్ళకూడదట. అంటే ఇప్పుడు భక్తులు ఎవరు ఆ దేవాలయానికి వెళ్ళటం లేదా? అత్యంత పవిత్రమైన దేవాలయం అది. మరి ఆ దేవాలయానికి వెళ్ళటానికి మోడీకి ఇది ఎప్పుడు చేస్తాడు? ఎక్కడికి వెళ్ళినా కూడా దేవాలయానికి వెళ్తాడు ఆయన. మరి దాంట్లో భాగమే మదురైకి వచ్చాడు కాబట్టి తిరుపరంకుండ్రం ఆ దగ్గరలోనే జరుగుతుంది కూడా సభ. ఆ తిరుపరంకుండ్రం దేవాలయానికి వెళ్తాడు. దాంట్లో వివాదం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. దాంట్లో ఇది రాజకీయ పొలిటికల్ యాత్రట. ఆయన ఏమన్నా కొత్తగా దేవాలయానికి వెళ్తే నువ్వు అనొచ్చు. ఆయన ఎప్పుడొచ్చినా ఏదో ఒక దేవాలయానికి వెళ్తూనే ఉంటాడు కదా. అదే మురుగన్ దేవాలయానికి వెళ్తే నీ దీపోత్సవ వివాదానికి సంబంధం ఏంటి? అంటే ఇప్పుడు ఆ వివాదం ఉంది కాబట్టి ఆ దేవాలయానికి ఎవరు వెళ్ళకూడదా? విఐపీలు. అసలు డిఎంకే ఎకో సిస్టమ్ ఎంత డేంజరస్ ఎకో సిస్టమో అర్థం చేసుకోండి. హిందువుల మీద ఎటువంటి మానసిక ఒత్తిడి, దాడులు ఉన్నాయో ద్రవిడ ఎకో సిస్టంలో అర్థం చేసుకోండి. సాక్షాత్తు ప్రధానమంత్రి వెళ్తున్నా కూడా దాన్ని కూడా
ట్రోలింగ్ మత సామరస్యం దెబ్బతింటుందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దీంట్లో మత సామరస్యం ఎందుకు దెబ్బతింటుంది? ఆయన మత విశ్వాసం మీద ఆయన వెళ్తున్నాడు అక్కడికి. ఆయన ఏమన్నా దీపోత్సవాన్ని వెలిగించడానికి వెళ్తే ఈ టైంలో అదేదో మీరు అనుకోవచ్చండి. అసలు ఎంత దారుణాతి దారుణ ఎకో సిస్టంలో హిందువులు అక్కడ పనిచేస్తున్నారన్నదా, అక్కడ జీవిస్తున్నారన్న దానికి ఇది ఒక ఉదాహరణ. అందులో హిందువుల్లో కూడా ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఒక ఆర్టిఫిషియల్గా ద్రవిడ ఎకో సిస్టమ్ ఈ దీనిలోకి తీసుకొచ్చిందండి. అది కూడా మనం మర్చిపోవద్దు. తమిళ దేవుళ్ళు వేరు, మిగతా దేవుళ్ళు వేరు అనేటువంటి భావనని ఈ డిఎంకే మెల్లిమెల్లిగా ఇంజెక్ట్ చేసింది. ఇప్పుడిప్పుడే దాంట్లో నుంచి బయటపడతా ఉన్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు కదా, దేవాలయాల ముందు పెరియార్ విగ్రహం ఉంటుంది. దేవాలయం లోపలికి వెళ్ళే వాళ్ళు ఫూల్స్ అని చెప్పి ఆయన రాసి ఉంటుంది. ఆ విగ్రహం దాని ముందు పెడతారు. శ్రీరంగం దేవాలయం ముందే ఉంది. అంటే పెరియార్ని గురించి నిజంగా నువ్వు పెట్టుకోవాలంటే పబ్లిక్ ప్లేస్లో పెట్టుకో. దేవాలయం ముందు పెట్టడం ఏంటి? భక్తుల విశేషాన్ని దెబ్బతీయటం కాదా? అంటే ఇది అక్కడున్న ఎకో సిస్టమ్. కానీ నేను అనుకోవట్లేదు, ఈసారి ఈ డిఎంకే విధ్వంసకర వైఖరిని తమిళ ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఖచ్చితంగా మోడీ యాత్రను స్వాగతిస్తారు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.